అది 1997 NOAA సముద్రంలో ఒక విచిత్రమైన సౌండ్ని రికార్డ్ చేశారు. అదే లౌడెస్ట్ సౌండ్ రికార్డెడ్ ఇన్ వాటర్. దాని తర్వాత చాలా ఆర్టికల్స్లో యానిమల్ థియరీని ప్రింట్ చేశారు. ఏదైనా యానిమల్ అండర్ వాటర్లో నివసించేది సౌండ్ చేసి ఉంటుందని. మరి ఇది ఒక యానిమల్ చేసిన సౌండేనా లేదా మరింకేదైనా? ఈ మిస్టరీని చూసే ముందు పుట్ యువర్ హెడ్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. NOAA అంటే నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్. వారు అండర్ వాటర్ వాల్కెనో సౌండ్స్ని అబ్జర్వ్ చేయడానికి హైడ్రోఫోన్స్ని యూజ్ చేస్తారు. హైడ్రోఫోన్ అనేది ఇలాంటి ఒక డివైస్. ఆ డివైస్ ఓషన్లో ఉన్న సౌండ్స్ అన్ని డైరెక్షన్లో నుంచి రికార్డ్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు సముద్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుందని, కానీ మెరైన్ యానిమల్స్ కమ్యూనికేషన్కి, రీప్రొడక్షన్కి, వాటి యొక్క ఫుడ్ని వెతకడానికి సౌండ్స్ని చేస్తాయి. 1997లో రీసెర్చర్స్ నీటిలో ఉన్న వాల్కనిక్ యాక్టివిటీని సౌతర్న్ పెసిఫిక్ ఓషన్లో రికార్డ్ చేస్తున్నారు. ఆ టైంలో ఒక విచిత్రమైన సౌండ్ని రికార్డ్ చేశారు. ఇది విచిత్రమే కాక ఇది చాలా లౌడ్గా ఉంది. వారు ఎలాంటి ఒక సౌండ్ని ఎప్పుడూ వినలేదు. ఈ సౌండ్ని ఇప్పుడు మీరు కూడా వినండి. వేల్స్ కూడా ఈ సౌండ్ చేయొచ్చని మీరు అనుకోవచ్చు, కానీ వేల్ సౌండ్ 800 కిలోమీటర్స్కు మాత్రమే వినిపిస్తుంది. కానీ ఈ బ్లూప్ సౌండ్ 3000 లేదా 5000 కిలోమీటర్ల రేంజ్ వరకు తన ఆరిజిన్ నుంచి వినిపిస్తుంది. సో ఈ సౌండ్ చేసినది యానిమల్ అయితే అది వేల్ కన్నా చాలా పెద్దగా ఉండాలి. ఈ సౌండ్ ఎంత పెద్దదంటే ఈ సౌండ్ సెంట్రల్ యునైటెడ్ స్టేట్స్లో ప్రొడ్యూస్ అయితే కెనడా అండ్ కొలంబియా వరకు కూడా అది వినిపిస్తుంది. ఈ సౌండ్ అంత పెద్దది. దానిని కనిపెట్టాలని సైంటిస్ట్ అనుకున్న ఈ సముద్రం 95% ఓషన్ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో థీరీస్ చాలానే ఉన్నాయి, కానీ దాని వెనుక ఉన్న రీజన్ చాలా కష్టంగా సైంటిస్ట్కి అయ్యింది. NOAA యొక్క చీఫ్ రీసెర్చర్ అయిన డాక్టర్ క్రిస్టోఫర్ ఫాక్స్ ఈ సౌండ్ ఎటువంటి మనిషి ప్రొడ్యూస్ చేయగలిగే సౌండ్ కాదని, వాల్కానిక్ ఎరప్షన్ ప్రొడ్యూస్ చేసిన సౌండ్స్ కూడా కాదని చెప్పారు. ఈ సౌండ్ ఖచ్చితంగా ఒక పెద్ద క్రియేచర్ చేసిన సౌండ్ అయి ఉంటుందని చెప్పారు. మొత్తానికి 2005 PMEL అంటే పెసిఫిక్ ఎన్విరాన్మెంటల్ ల్యాబొరేటరీకి చెందిన సైంటిస్ట్ ఆ సౌండ్ అంటార్కిటాలో ప్రొడ్యూస్ అయిందని చెప్పారు. ఐస్ గ్లేసియర్ బ్రేక్ అయినప్పుడు ఈ సౌండ్ వచ్చిందని వారు చెప్పారు. వారు దీనికి ప్రూఫ్ చేయడానికి ఐస్ క్వేక్స్ యొక్క సౌండ్స్ని, బ్లూప్ యొక్క సౌండ్ని మ్యాచ్ చేశారు. కానీ NOAA చీఫ్ రీసెర్చర్ అయిన క్రిస్టోఫర్ ఫాక్స్ దీనిని నమ్మలేదు. యానిమల్ థియరీనే అయి ఉంటుందని చెప్పారు. అండ్ చాలామంది యానిమల్ థియరీ అయి ఉంటుందని ప్రతిపాదించారు, కానీ స్లోగా దీని యొక్క ప్రూఫ్ని నమ్మారు. బట్ ఈ సౌండ్ రావడానికి కారణం మనుషులే. మనం చేసిన గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్క్టికాలో ఐస్ గ్లేసియర్స్ పగులుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? యానిమల్ థియరీనే మీరు ప్రతిపాదిస్తున్నారా, లేదా అది ఖచ్చితంగా ఐస్ గ్లేషియరే అయి ఉంటుందని అనుకుంటున్నారా? మా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పూర్ణ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.